భూతాలు రోజా ముందు బిల్డప్ వచ్చి ఇంకా లోపలికి వచ్చి బయట రండి వచ్చి అరుస్తూ ఉంటాడు. చామంతి ప్రేమ అలా గమనిస్తూ ఉంటారు. ఇదేంటి బాబు ఇటు తిప్పి ఎవరు చెప్తున్నాడు ఏంటి అని చామంతి అనగానే అర్థమవుతుందిగా వాడికి ఒకటే తెలుసు అనుకుంటా అని ప్రేమ అంటూ ఉంటాడు. ఇదిగో మనకి లొంగిపోండి అని చెప్పి అదే పని అరుస్తూ ఉంటాడు. ఇదిగో ఈ బంగాన్ని పారిపోండి అని చెప్పి తనే పారిపోతుంటాడు. అదంతా ప్రేమ చామంతి చూస్తుంటాడు. ఇదేంటి అసలు భూతాలు రాజు అన్నారు, అసలు వీడియో భయపడుతుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటారు. ఇదిగో నా కోపం తెప్పించు మరేదిగా బయట రండి అని చెప్పి, లేకపోతే మిమ్మల్ని బయట పంపించేస్తా అని చెప్పి తనే పారిపోతుంటాడు. అదంతా చామని చెప్పి అని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఎవరు లేరులే అని చెప్పి అమ్మయ్య దేలు లేవు అని చెప్పి భూతాలు అనుకుంటారు. అప్పుడే చామంతి చెప్పి కావని చెప్పి ఏడిసినట్టు యాక్ట్ చేస్తుంటారు. ఇంకా భూతాలు చూసి బయటపోతుంటారు. ఒక్కసారి గట్టిగా అరిసి బయటపోతుంటారు. చేతులు చూడించి దండం పెడుతుంటారు. ఏంటి మీరా అని చెప్పి అంటూ ఉంటారు. వద్దు వద్దు నన్ను ఏం చెయ్యొద్దు అని చెప్పి మీ దండం పెడతా అని చెప్పి ఊరికి దయ్యాన్ని చూస్తున్నాను అని చెప్పేసి అదే పనిగా అంటూ ఇదిగో అని బేతాళరాజు అనగానే మమ్మల్ని ఏం చేయొద్దు శిశులు బంధించొద్దు అని చెప్పి ప్రేమ ఇంకా రాజుగారిలో మాట్లాడుతుంటారు. మమ్మల్ని ఏం చేయొద్దు అని చెప్పి చామంతి కూడా యాక్ట్ చేస్తూ ఉంటుంది. దానిలాగా ఇంకిద్దరు దెయ్యాలు యాక్ట్ చేస్తుంటారు. ఓహో ఈ దెయ్యాలు ఓహో భయపడతాయా చెప్తాను మీ సంగతి అని చెప్పి భూతాళరాజు అనగానే మీరేం చెప్తే అదే చేస్తా అని చెప్పేసి ప్రేమ్ చామంతి అదే పని యాక్ట్ చేస్తూ ఉంటారు. ఓహో అని చెప్పేసి ఓహో అంటే నాకు దయ్యాలకు మంచి పేరు అనమాట చెప్తా లగండి అని చెప్పేసి ఇంకా అంటూ అదే పని బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఇగో మీ బందీ అయిపోండి రండి నా చేతిలో. భూతాళరాజు మాటలకి ఇంకా ప్రేమ్ చామంతి అదే భయపడుతూ యాక్ట్ చేసి లాగి పెట్టి భూతాళరాజుని కొడుతూ ఉంటారు. అమ్మ అని చెప్పి కింద పడిపోతుంటారు. నేను చేయొద్దు నన్ను చేయొచ్చు అని చెప్పి భూతాళరాజు అనగానే ఇలాగ ఉంటుంది మాతో అని చెప్పి చామంతి ప్రేమ అదే పనిగా భూతాళరాజుని భయపెట్టేస్తుంటారు. నేను కూడా మీలాగా ఆత్మైపోతా ఇదిగో చూడు తప్పక చేస్తున్నానమ్మా అన్నట్టు ఇంకా లక్షిస్తా అన్నారు అని చెప్పి రోజా గురించి భూతాళరాజు అంటూ ఉంటారు. ఏంటి లక్షిస్తా అన్నారా ఓహో అని చెప్పి చాంతగా అవును అని చెప్పేసి దయ్యం గారు అని చెప్పేసి భూతాళరాజు అంటూ ఉంటారు. ఇంకా సరే వెళ్ళు ₹1,00,000 తీసుకొని వెళ్ళిపో అని చామంతంగా నిజమా అని చెప్పి భూతాళరాజు అనగానే అవును వెళ్ళు అని చెప్పి చామంతంగా ఆహా ఎంత మంచి దయ్యాలు మీరు అని చెప్పేసి నా కష్టాలు మీకు తెలిసినట్టున్నాయి అని చెప్పేసి భూతాళరాజు వెళ్ళిపోతుంటాడు. ఏ ఆగు అని చెప్పి ప్రేమ ఆపుతూ ఉంటారు. ఇంకా భయపడుతూ ఏమైంది అడుగుతుంటారు. వాళ్ళకి ఏం చెప్తాను ప్రేమంగా జరిగిందంతా చెప్తాను అని భూతాళరాజు అంటూ ఉంటారు. అరే 1,00,000 ఎలాగిస్తారా ఫూల్ నీకు అసలు ఎలా భూతాళరాజు అయ్యావరా అని చెప్పేసి ప్రేమ అనగానే నాకు ఏ పని రాక పోనీ మీరే చెప్పండి నాకు అని చెప్పి భూతాళరాజు భయపడుతూ అడుగుతూ ఉంటారు. ఇదిగో నీ శక్తులతో మా శక్తులు తీసా అని చెప్పి చెప్పు అని ప్రేమ అనగానే ఇంకా ఓ అని చెప్పి భూతాళరాజు అంటూ ఉంటారు. ఇంకా ఆత్మ మిమ్మల్ని ఏమి చేయలేవు మిమ్మల్ని ఆత్మని చెప్పు అని చెప్పేసి ప్రేమ అనగానే మీరేగా నన్ను ఆడుకున్నారు అని చెప్పి భూతాళరాజు భయపడుతూ అంటూ ఉంటారు. నేను చెప్పింది నువ్వు చెప్పు అని చెప్పి ప్రేమంగా సరే సరే నేను చెప్తా సరే ఆ మాట చాలు ఇంకా నేను వెళ్ళిపోతా అని చెప్పేసి భూతాళరాజు పరిగెడుతూ ఉంటారు. అది చూసి ప్రేమ చామంతి ఇంకా నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా రోజా ముందెళ్ళి ఇంకా బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకేం చేద్దామని చెప్పి చామంతం కానీ ఫైనల్ టెస్ట్ ఇద్దాంలే ఆగు అని చెప్పేసి ప్రేమ అంటూ నవ్వుకుంటూ ఉంటారు. అంటే ఏంటి పని అయిపోయిందా ఆత్మ బంధిస్తావా అని చెప్పి రోజా బంధిస్తాను నాకు ₹1,00,000 కావాలని చెప్పి భూతాళరాజు అనగానే ₹1,00,000 ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు ఫోన్ పే కూడా లేదు అని చెప్పి రోజా అదేంటి అని చెప్పేసి సర్లే మీరు వచ్చాక అప్పుడే ఇవ్వండి అని చెప్పి భూతాళరాజు అంటే ఇంకా బయలుదేరుతూ ఉంటారు. వాళ్ళ సంగతి చెప్దాం పదా అని చెప్పేసి ఇంకా రోజా బిల్డప్ ఇస్తే ఇంకొక మేము ముగ్గురు వెళ్తూ ఉంటారు. రండి ఏంటి ఇందాకేదో మనం భయపెట్టారు కదా ఇప్పుడు మేము మిమ్మల్ని భయపెడతాం అని చెప్పేసి రోజాతో సహా వచ్చిన వాళ్ళు అదే అంటూ ఉంటారు. ఇంకా ప్రేమ్ చామంతి ఇంకా గొంతు మార్చి అదే పనిగా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా చామంతి అలాగే రోజాని ఇంకా వచ్చిన కట్నంలో భయపెట్టిస్తూ ఉంటుంది. ఇంకా అదే పని బయటపోతుంటారు. మిమ్మల్ని చంపేస్తాం ఈ పొగతో మేము చంపేస్తాం అని చెప్పి ప్రేమ్ చామంతి అదే పనిగా వాయిస్ మార్చి మాట్లాడుతుంటారు. వాళ్ళు తప్పించిన ప్రయత్నం చేస్తుంటారు కానీ వాళ్ళకి డోర్ అంతా క్లోజ్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. డోర్ ఓపెన్ చేయండి అదే అరుస్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా అందరు గాడాలుగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా రోజా ఒకసారి కలిసి కింద పడిపోతుంది. అది మాత్రం ప్రేమ్ చామంతి గమనించి కట్నం వాళ్ళు అందరు పారిపోతారు. ఇంకా చూసి ఓహో అంటే నలుగురు పారిపోయారనమాట. ఇంకా వీళ్ళ సంగతి ఇంకా రేపు చెప్తాను మనం వెళ్ళిపోదాం పదని చెప్పి ప్రేమ్ చామంతి ఏం తెలియదు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా తెల్లారక హర్ష రమాదేవి అరుణ్ అలాగే ప్రేమ్ చామంతి వస్తూ ఉంటారు. అవును అందరు భయపడి పారిపోయినారు కదా
మరి రోజా ఏమైంది, ముగ్గురు కనబడుతున్నారు కదా అని చెప్పి అరుణ్ రమాది అంటూ ఉంటారు. రోజా కూడా పారిపోయి ఉంటుంది చామంతి అనగా, నా భార్య ఏం పారిపోద్దు, నీకు కనపడిందా, ఆయన నా రోజా పుట్టుకతోనే యువరాణి అని చెప్పి అరుణ్, అసలు ఈ రక్తంలో ఆవిడ యువరని చెప్పి నింపిస్తున్నాడుగా అని చెప్పి ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. పద రోజా లోపల బాగుంది, వెళ్దాం పద అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. అప్పుడే మెల్లింగా రోజా సోస్తూ ఉంటుంది, ఇంకా మెల్లింగా లేగిస్తూ ఉంటుంది, ఇంకా ఒంటి మీద గాయాలు అన్ని చూసుకుంటూ ఉంటుంది. తను భయం వేస్తూ ఉంటుంది, అటు చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఇక్కడే ఉన్నాను నేను అని చెప్పేసి, అంటే రాత్రిని పడిపోయాక అంటే సోకోల్పోయానా అని చెప్పేసి ఇంకా రోజా అనుకుంటే ఒకసారి ఉండకూడదు అమ్మో అని చెప్పి ఇంకా రోజా అనుకుంటే ఇంకా డోర్ ఓపెన్ చేసి ఇంకా రాబోతుంటది. ఇంకా హర్ష రమాదేవి అరుణ్ కంగారు పడుతుంటారు. రోజా రోజా అని చెప్పి అరుణ్ పిలుస్తూ ఉంటారు. ప్రేమ్ చామంతి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా రోజా వస్తుంటది. అది చూసి చామంతి ప్రేమ్ షాక్ అవుతూ ఉంటారు. ఇంకా రమాదేవి హర్ష సంతోషపడుతూ ఉంటారు. రోజా రోజా అని చెప్పి ఇంకా అరుణ్ గట్టిగా రోజా హక్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా సంతోషపడుతుంటారు. నా రోజా గెలిచింది డాడీ, నా రోజా గెలిచింది చూడండి, యువరాణి పర్సన్ ఎలా గెలిచిందో చూడండి అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. ఇంకా హర్ష రమాదేవి చాలా సంతోషపడుతుంటారు. ప్రేమ్ చామంతికి ఏం అర్థం కాదు, షాక్ చూస్తుంటారు. నన్ను ఓడిసం చూసావు కదా అని చెప్పేసి రోజా అనుకుంటూ ఉంటుంది. అమ్మ రోజా నువ్వు చాలా ధైర్యవంతాలమ్మా అని చెప్పి వాళ్ళు పాపించిన, నువ్వు ఒక్కదాని ధైర్యం ఇంట్లో ఉన్నావు అని చెప్పి హర్ష మాటలకి డాడీ తను యువరాని ధైర్యంతో పుట్టుకొని వచ్చింది కదా అని హర్ష అనగానే, అమ్మ ఆ రాజా రాని వారి ఆత్మ నేను చేయలేదుగా అమ్మ అని చెప్పి రమాదంగానే, నేను వాళ్ళు మాడాలి కదా అత్తయ్య, వాళ్ళు నన్ను ఏం చేస్తారు, నన్ను ఏం చేయరు, నన్ను ఎంతో ప్రేమగా చూస్తున్నారు అని చెప్పి రోజా ఏంటి ప్రేమగా చూసని చెప్పి చామంతి మాట, ఆవునే చూస్తున్నారే, అసలు నువ్వేదో ఇక్కడ నువ్వు చూసినట్టు లేదని చెప్పి అడుగుతున్నావేంటి అని రోజాగానే మజా నీకెందుకు అన్నిట్లో దూరిపోతావు అని రమాతి అనగానే, ప్రేమగా చూస్తున్నారని అడిగాను అంతే అమ్మగారు అని చెప్పి చామంతి, నువ్వు అడగట్లేదు నోరు మూసుకొని నువ్వు ఉండు అని చెప్పి, అమ్మ రోజా నువ్వు చెప్పు అని చెప్పి రమాతంగానే ఇంకా రోజా చాలా సంతోషపడుతుంది. నన్ను వాళ్ళే అనలేదు అత్తయ్య, వాళ్ళు బాగా చూసుకున్నారు అని చెప్పేసి రోజా, ఏంటి నానమ్మ తాతయ్య అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటారు. వాళ్ళేమి నన్ను భయపట్ల, తత్మాలు భయపెట్టారు అనుకుంటా అని చెప్పేసి రోజా, పట్రా వాళ్ళు ఎవరైనా కాదు కదా, నువ్వు చెప్పు రోజా అని అర్థంగా, అదే సార్ అదే జరిగింది అని చెప్పి రోజా అంటుంది. నువ్వు చెప్పవు కదే, లోపల నువ్వు భయపడ్డావు కదా, మాకు తెలియదా ఏంటి అని చెప్పి చామంతి అనకూడదు. అబ్బా మీరు అసలు గెలుపుతో ఆడించుకుంటున్నారు కదా అని, మీరు మామూలు ముదురు కదా, దేశం ముదురు కదా వదిన గారు అని చెప్పేసి ప్రేమ్ అనుకుంటూ ఉంటారు. మాయ అవుతే నేను ఫస్ట్లో గెలిచినట్టే కదా అని చెప్పి రోజా, అవునమ్మా అని చెప్పి హర్ష, డాడ్ నా రోజా కొల్హాపూర్ రా సంస్థ ప్రిన్సెస్ కదా అని చెప్పేసి అరుణ్ అనగానే, ఇదిగో లాస్ట్ ఇంకో పరిశ్రమలో అని చెప్పి ప్రేమ లాస్ట్కి రోజానే గెలుస్తుంది అరుణ్ అనగానే, సరే ఇక్కడ డిస్కషన్ అవసరం ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి హర్షగా సరే అని చెప్పి అందరు బయటకు వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇంకా ప్రేమ్ చామంతి కలిసి ఇంకా బయటకు వెళ్తారు. ఇంకా నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా భయపడ్డారు కదా అని చెప్పి చామంతి, అవును అందరూ వెళ్ళిపోయాం కదా కానీ వదిలిదాన్ని గమనించలేకపోయాం అని చెప్పేసి ఆవిడ మాత్రం అక్కడే ఉంది అని ప్రేమంగా, సరే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చామంతగా, ఇప్పుడు ఎవరైనా హెల్మెట్ అవుతారంటారా అని చెప్పి ప్రేమంగా, అంటే భయం అందులో ఉంది కాకపోతే రోజమ్మ మేకపోతే గంభీరం ప్రదర్శిస్తుంది, ఇంటికి వెళ్తారని తెలియదు అని చెప్పి వెళ్దాం అని చెప్పి చామంతి కాసేపు ఆగు అని చెప్పేసి ఇంకా ప్రేమ్ ఆపుతూ ఉంటాడు. ఇంకా చామంతిని ప్రేమగా మాట్లాడని చెప్పి అనుకుంటాడు. చామంతి పది పది సిగ్గుపడుతుంది. అదంతా ప్రేమ్ గమనిస్తున్నాడు. సరే ఇవన్నీ వదిలే వెళ్దాం అని చెప్పేసి చామంతి, లేదు ఒంటరి దొరికే కదా నాకేమైనా ఇవ్వు అని చెప్పేసి ప్రేమ మాటలకి, ఏం కావాలి అయినా ఏం వద్దు పద వెళ్దాం అని చెప్పేసి చామంతి అని వెళ్ళిపోతుంది. ఒకసారి చేయి పట్టుకొని గట్టిగా లాగుతాడు. ఇంకా ఒక్కసారిగా చామంతి ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది. ఇక గట్టి హక్ చేసుకుంటూ ఉంటారు. అలాగే చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు అలాగే ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. తర్వాత ప్రేమ్ ఇంకా మోడకం చూసి, ఇదండి మనం ఎక్కడికి వెళ్తాం మోడకే ఉంటుంది అని చెప్పేసి తిందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సరే అని చెప్పేసి ఇంకా చామంతిని ఎత్తుకొని ఇంకా తీసుకొని మోడకి కొలిపోతూ ఉంటారు. ఇంకా చామంతి తీసిపోతుంది. ఆ తర్వాత ప్రేమ్ దింపుతూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా ఇంకా మెడలో తాను ప్రేమ్ గమనిస్తూ ఉంటాడు. ఇదేంటి మెడలో తాను ఉంది అని చెప్పి తీసుకొని చూస్తూ ఉంటాడు. ఇంకా చామంతి షాక్ అయిపోతుంది. ఇంకా ఏం చేయాలి అర్థం కాదు. ఇంకా తెలిసిపోయిందని చెప్పి అనుకుంటుంటారు. ఏంటి చెప్పు చామ్ అని చెప్పి ఇంకా ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. మెడలో తాళి తీసని చెప్పి అన్నారు కానీ మెడలో తాళి ఉంది కదా ఏంటి అని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటారు. ఇంకా చామని చెప్పాలనుకుంటుంది. ఇంకా చెప్పేస్తే అయిపోతుంది, మీరు కట్టిన విషయం నాకు తెలుసు అని చెప్పేసి చెప్పేస్తే అయిపోతుంది అని చెప్పి చామంతి అనుకుంటుంది. తప్పించాలని అనుకుంటూ చెప్పొద్దు మన విషయం అయిపోతుంది, ఆయన ప్రేమ మీద నింద ముందు పోవాలి కదా అని చెప్పి ఆ రోజు చంద్రకథ మాట విషయం గుర్తెచ్చుకుంటుంది. ఇంకా ఏం చెప్పదు, ఒకేసారి నవ్వుతుంటది. ప్రేమ్ షాక్ అయిపోయింది. ఏం నవ్వుతున్నావు అని అడుగుతుంటే అని చెప్పి అనగానే, అంటే నిన్న
రాజావారు రాణివారు గడపేశాం కదా, మా రాణిగారు మళ్ళీ తాండు కదా, అప్పుడు నేను చేసుకున్నా అని చెప్పి చామంతి కావ చేస్తుంది. అదేంటి సేమ్ అలా తాలే ఉంటుందా ఏంటి అని చెప్పి ప్రేమ్ అనగానే, ఇలాంటి ఎందుకు దొరకవు, చాలా షాప్లో ఉంటాయి అని చెప్పి చామంతి కావ చేస్తూ ఉంటుంది. సరే వెళ్దాం పదండి అని చెప్పి చామంతి అనగానే ఇంకా ప్రేమ్ ఆశను పడుతూ ఉంటారు. ఆ రోజు ఇంకా తాళి తీసి ఇచ్చిందని చెప్పి అక్కడ మేకప్ అమ్మాయి చెప్పింది కదా, మొత్తం మెల్ల తాళి వచ్చింది అని చెప్పి ఇంకా చామంతి అదే పనిగా గమనిస్తూ ఉంటాడు ప్రేమ్. ఇక చామంతి ఏమో ఓహో నేను అన్న విషయము ఇంకా ఆయనకేం డౌట్ రాదులే, నేను కవర్ చేశాను కదని చెప్పి చామంతి అనుకుని విధంగా ఇద్దరు ఇంటికి వెళ్తూ ఉంటారు. అక్కడేమో హెల్మెట్ అవడానికి దీప సిద్ధంగా ఉంటుంది. నా వల్ల కాదు, అసలు నేను ఇంకా ఉండలేను, బుద్ధి గడ్డి తిని వచ్చాను, నేను అసలు యువరాని అవుదాం అనుకున్నాను కానీ ఇన్ని బాధలు పెట్టని చెప్పి నేను అనుకోలేదు, నేను ముందు ముందుగా వెళ్ళలేను, నన్ను వదిలేయండి, నన్ను క్షమించండి అని చెప్పి దీప చేతులు జోడిచి అడుగుతూ ఉంటుంది. అది ఎలా కుదురుతుంది, మేము ముందు నుంచి చెప్పాను వెళ్ళిపోమని చెప్పేసి మరి ఎందుకు వచ్చారు అని చెప్పేసి చామంతి అడుగుతూ ఉంటుంది. లేదు నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి అని చెప్పి దీపిక చేతులు జోడిచి అడుగుతూ ఉంటుంది. ఇంకా అసలు చామంతి చూస్తుంటారు, సామంతి వదిలేయండి అని చెప్పి సైకిల్ చేస్తుంటుంది. సరే వెళ్ళిపో అని చెప్పి హర్షగా సరే అండి అని చెప్పి ఇంకా దీపిక వెళ్ళిపోతుంది. అరుణ్కి చాలా కోపం వస్తుంది, అలా వదిలేస్తాము నేను కేసు పెడతా అని చెప్పేసి అరుణ్ రోజు అంటూ ఉంటారు. దయచేసి వదిలేయండి అని చెప్పి దీపిక అనిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే కఠినమైన పరీక్షలు ఉంటాయి, రెస్ట్ తీసుకోండి అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు. సరే అని చెప్పేసి ఇంకా ఏంటి ఇంట్లో ఉంటారా వెళ్ళిపోతారా అని చెప్పి చామంతి అనగానే రక్షిత మాత్రం మేము ఎలా వెళ్ళిపోతాము మేము ఉంటాం అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అయితే మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి లాయర్ అనగానే ఇంకా రక్షిత వెళ్ళిపోతుంది. అలాగే రా రోజా అని చెప్పి అరుణ్ ఇంకా రోజాని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా రోజా అరుణ్తో వెళ్ళిపోతూ ఉంటుంది. గీత ఒకటే ఉంటుంది, గీత దగ్గర మెల్లిగా చామంతి వెళ్తుంది. ఇంకా అలాగే చూస్తుంటది, ఇంకా జడ భారం వేస్తాను, ఇంకా ఏ జరుగుతుందండి అని చెప్పి గీత అని మాటకి చామంతి నచ్చుతుంటది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది.